ఇక్కడ మనకు ఉపకళల గురించి చూస్తున్నాం కదా. దీంట్లో మనకు గ్రంథి గ్రంథి గ్రంథులను గురించి చూసినట్టయితే, గ్రంథి ఉపకళలను గురించి చూసినట్టయితే, ఇందులో మనకు ఈ గ్రంథులన్నీ వాటి స్రావక పద్ధతి ఆధారంగా మనకు 3 రకాలుగా విభజించారు. మీరోక్రైన్ గ్రంథులు, ఎపోక్రైన్ గ్రంథులు, హోలోక్రైన్ గ్రంథులు అన్నమాట. ఇవి ఇక్కడ చూడండి, మనకు ఈ మీరోక్రైన్ గ్రంథులు అనేటివి ఇతర కణ పదార్థం నష్టం కలగకుండా స్రావక కణికలను మాత్రమే బయటకు విడుదల చేస్తాయన్నమాట. అంటే కణంలోని ఇతర పదార్థాలకు ఎటువంటి నష్టం కలగకుండా కేవలం స్రావక పదార్థాలను మాత్రమే బయటికి పంపేటటువంటి గ్రంథులను ఏమంటారంటే మీరోక్రైన్ గ్రంథులు అని అంటారు. వీటికి ఉదాహరణ వచ్చేసి క్లోమం అన్నమాట. మీరోక్రైన్ గ్రంథులకు ఉదాహరణ వచ్చేసి క్లోమం. ఆ తర్వాత ఎపోక్రైన్ గ్రంథులు. ఎపోక్రైన్ గ్రంథులు అంటే ఏంటంటే స్రావక పదార్థంతో సహా కణ అగ్రభాగం కణం నుంచి తెగి విడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇవి గ్రంథులు అనుకోండి. ఈ గ్రంథులలో ఇది మనకు స్రావకం యొక్క అది గ్రంథి యొక్క అగ్రభాగం అన్నమాట. ఈ స్రావకంతో పాటు ఏమవుతుందంటే ఈ గ్రంథి యొక్క కణ అగ్రభాగం కూడా ఏమవుతుందంటే దీంతో పాటు విడిపోతుంది అనమాట. గ్రంథి యొక్క అగ్రభాగం కూడా మనకేమవుతుందంటే కణ అగ్రభాగం కూడా స్రావకంతో పాటు విడిపోయినట్లయితే దాన్ని ఎపోక్రైన్ గ్రంథులు అంటారు. దీనికి ఉదాహరణ వచ్చేసి క్షీర గ్రంథులు. ఇక్కడ ఏమవుతుందంటే గ్రంథి కణ అగ్రభాగం కూడా ఏమవుతుందంటే స్రావకంతో పాటు బయటికి విడుదలైపోతుంది. సో ఇటువంటి గ్రంథులను ఏమంటారు అంటే ఎపోక్రైన్ గ్రంథులు అని అంటారు. వీటికి ఉదాహరణ వచ్చేసి క్షీర గ్రంథులు. నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే హోలోక్రైన్ గ్రంథులు. ఈ హోలోక్రైన్ గ్రంథులు అంటే ఏంటంటే కణం మొత్తం విచ్ఛిన్నమై దానిలోని స్రావకాలు విడుదల చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఒక కణం అండి, గ్రంథి కణం అనుకోండి. గ్రంథులు తీసుకున్నట్టయితే దీంట్లో ఉన్నటువంటి ఈ కణం మొత్తం ఏమవుతుందంటే స్రావకం ఉంది. స్రావకంతో పాటు ఈ కణం కూడా ఏమవుతుందంటే పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. స్రావకంతో పాటు కణం కూడా పూర్తిగా విచ్ఛిన్నమైపోయి ఈ విధంగా విడుదలవ్వడాన్ని, స్రావకంతో పాటు కణం కూడా విచ్ఛిన్నమై విడుదలవ్వడాన్ని ఏమంటారంటే హోలోక్రైన్ గ్రంథులు అని అంటారు. ఈ టాపిక్ వచ్చేసి చాలా లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్గా ఉందండి. జంతు కణజాలాల గురించి చదవడమే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట. సో 1కి 4 సార్లు చదివితే కానీ అర్థమయ్యేటట్టు లేదు ఇది. సో చూడండి, ఈ హోలోక్రైన్ గ్రంథులకు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు చర్మ స్రావ గ్రంథులు వచ్చేసి మనకు హోలోక్రైన్ గ్రంథులకు ఎగ్జాంపుల్స్. మీరోక్రైన్ గ్రంథులు ఎగ్జాంపుల్స్ క్లోమము, ఎపోక్రైన్ గ్రంథులు ఎగ్జాంపుల్ క్షీర గ్రంథులు, హోలోక్రైన్ గ్రంథులు వచ్చేసి ఎగ్జాంపుల్ చర్మ స్రావ గ్రంథులు.